హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మాన్ని ఆచరించి తద్వారా జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప ధర్మం. ఎట్టి పరిస్థితిలోనూ ఈ ధర్మాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి కూడా వెళ్ళకూడదు. దీన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారు అనంటే, వేరే వాళ్ళు ఎవరెవరో ఏదేదో చెప్పినప్పుడు ఈ ధర్మం మీద తప్పుడు కల్పనలు, తప్పుడు భ్రమలు, వీటన్నిటినీ కూడా పొంది ఏం చేస్తూ ఉంటారు అనంటే, దీన్ని వదిలేసి ఇంకేదో మతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇలా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకు అనంటే, ఈ ధర్మం అనేది చాలా గొప్పది. ఇక్కడే గనక మంచి జరగలేదు అనంటే, ఇక్కడ తప్పకుండా మంచి జరుగుతుంది, కానీ ఇక్కడే గనక జరగలేదు అనంటే ఇంకెక్కడా కూడా మంచి జరగడం అనేది సాధ్యం కాదు. ఏదో జరిగినట్టుగా అనిపించవచ్చు, తాత్కాలికంగా ఆ సమయానికి ఏదో జరిగింది అని అనిపించవచ్చు తప్ప, కానీ ఇక్కడే గనక మనకి జరగలేదు అనంటే ఇంకెక్కడా కూడా మంచి అనేది జరగదు. కాబట్టి దీని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఎవ్వరూ కూడా దీన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. ఒకవేళ ఎవరైనా వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళు సరి చేసుకోవాలి, ఆ తప్పుని సరి చేసుకోవాలి, మళ్ళీ దీంట్లోకి రావాలి, ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ, అందరూ కూడా దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మన పిల్లలకు కూడా విశేషంగా దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ, అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, అదేవిధంగా పరమ పూజ్యులైనటువంటి మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక, అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ సందర్భంలో ఈ కోటి దీపోత్సవం యొక్క ఉద్ఘాటనకి రావాలి అని నరేంద్ర చౌదరి గారు దంపతులు మమ్మల్ని విశేషంగా ఆహ్వానించారు. కాబట్టి వాటి రోజున అందుకోసమని ఇక్కడికి విశేషంగా వారి యొక్క ప్రార్థన, అదేవిధంగా ఈ భక్తి టీవీ యొక్క సిబ్బంది వర్గం వారు, దీని యొక్క అధికారులు, వాళ్ళందరూ కూడా విశేషంగా ఈ సందర్భంలో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. తదనుసారంగా ఇవాళ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఈ దీప ప్రజ్వలన అనేది ఇప్పుడు జరగబోతూ ఉన్నది. ఆ తర్వాత కూడా రేపటి నుంచి, ఇవాళ నుంచి ప్రారంభమై రేపటి నుంచి కూడా ఇంకా చాలా రోజుల పాటు ఈ కార్యక్రమం అనేది జరగబోతూ ఉన్నది. ఈ సందర్భంలో నరేంద్ర చౌదరి గారికి, ఆ దంపతులకు కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమస్త ఈ భక్తి టీవీ యొక్క సిబ్బంది వర్గం వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆస్తిక భక్త మహాజనులందరికీ, అదేవిధంగా ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో దీని యొక్క ఏర్పాట్లలో వీటన్నిటిలోనూ కూడా విశేషంగా శ్రమించినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం.